మామూలుగా తక్కువ బడ్జెట్తో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా తీసుంటారు మలయాళం డైరెక్టర్స్. ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జనర్లో వచ్చే మూవీస్ ఎలా ఉంటాయో సపరేట్గా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్గా థియేటర్లో వచ్చిన అబ్రహం ఓజ్లర్ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ సినిమా ఎలా ఉంది, అసలు సీరియల్ కిల్లర్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మూవీ స్టోరీ ఏంటంటే, అబ్రహం ఓజ్లర్ అనే ఐపీఎస్ ఆఫీసర్ అతని భార్య పిల్లలు కనిపించకుండా పోతే ఆ టైంలోనే అక్కడ వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ బాడీల దగ్గర హ్యాపీ బర్త్డే అని రక్తంతో పేపర్ మీద రాసి ఉంటాయి. ఇంతకీ ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఆ సైకో కిల్లర్ని ఓజ్లర్ అండ్ టీమ్ ఎలా పట్టుకుంటారు, అసలు అలెక్స్ ఎవరు అనేది మూవీలో ఉంటుంది. అయితే నాకు సినిమా ఎలా అనిపించిందంటే, ఓకే బాగుంది. ఇప్పుడు వచ్చే క్రైమ్ థ్రిల్లర్లో ఏదో ఒక హాఫ్ ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ తీసుకొని దానికి సినిమాటిక్ లిబర్టీ యాడ్ చేసి స్టోరీ చూపిస్తున్నారు. అబ్రహం ఓజ్లర్ సినిమా కూడా అలాంటిది. అయితే సినిమా క్రైమ్ థ్రిల్లర్ వేలో చూపించడంలో డైరెక్టర్ మిథ్యూన్ మాన్యుయల్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక మనం స్టోరీ స్టార్టింగ్ని చూసుకుంటే, వైఫ్ ఇంకా కూతురు ఇద్దరు కనిపించడం లేడు అని అబ్రహం డిప్రెషన్లోకి పోయి మెంటల్గా ప్రెజర్ ఫీల్ అవుతాడు అని స్టోరీని స్టార్ట్ చేస్తారు. అలా ఫస్ట్ ఒక ఐటీ జాబ్ చేస్తున్న వ్యక్తి తొడా నరం కోసి చంపడంతో మెయిన్ స్టోరీ మొదలవుతుంది. సినిమాలో సీరియల్ కిల్లర్ ప్రతి మర్డర్ దగ్గర ఒక స్టైల్ క్లూ ఇచ్చి వెళ్ళడం అలవాటు. అలా స్టోరీ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఎలా డ్రైవ్ అని అవుతుందని చెప్తారు. ఆ వదిలినన్న క్లూస్తో ఓజ్లర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఎలా పట్టుకున్నాడు ఆ క్లూస్తో, అసలు ఆ సీరియల్ కిల్లర్ అలా చెయ్యడానికి కారణాలు ఏంటి, అతనికి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది సినిమాలో చూపిస్తారు. సినిమా కొన్ని దగ్గర లిటిల్ బిట్ ల్యాగ్ ఫీల్ వచ్చినా కూడా డెఫినెట్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సినిమా పోతున్న కొద్దీ క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. అండ్ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ కూడా బాగుంటాయి. అన్ని సినిమాలోని లాగానే సీరియల్ కిల్లర్ ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం వల్ల అలా అవుతాడని ఉంటుంది. కాన్సెప్ట్ లైన్ తెలిసిందిలానే అనిపించినా కూడా సినిమాలోని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓజ్లర్లో ఒక గట్టి ఎమోషనల్ డ్రామాను సినిమా మొత్తం క్యారీ చేయలేకపోయాడు. బట్ డైరెక్టర్ క్లైమాక్స్లో ఓజ్లర్ భార్య ఇంకా కూతురుకు సంబంధించిన ఒక సీన్ని ఒక ట్విస్ట్ ఇచ్చి సినిమాకు కంటిన్యూషన్ మేకింగ్ వే చేశాడు. అది నాకు నచ్చింది. క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఏసీపీ జయరామ్ ఓజ్లర్గానేమో అబ్రహం ఆ క్యారెక్టర్లోకి మునిగిపోయారు అంతే. మమ్మూటి గెస్ట్ రోల్గా చేశాడు, అతని బెస్ట్ ఇచ్చాడు. మిగతా యాక్ట్రెసెస్ సినిమాకు తగ్గట్టుగా చేశారు. టెక్నికల్గా మూవీ చూసుకుంటే నైస్. అండ్ డైరెక్టర్ మూవీని ఎంగేజింగ్గా చేయడానికి ట్రై చేశాడు. సినిమా పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ, జయరామ్ యాక్టింగ్ అండ్ ఫస్ట్ హాఫ్. సినిమా మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ రివెంజ్ డ్రామా అండ్ సెకండ్ హాఫ్. మీరు ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు. మరీ బాగుందని చెప్పలేను, కానీ ఇట్స్ జస్ట్ ఏ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.